So hi everyone. So today we're going to discuss about OSPF real-time project. If you see right, so this is a topology. So this is a Infosys campus network అనుకోవచ్చు. సో ఈచ్ బిల్డింగ్ లో రౌటర్స్ ఉంటాయి. అదొక ఏరియా అనుకుందాం. ఓకే, ఇక్కడ ఏరియా జీరో ఉంది. సో వై వి నీడ్ ఏరియా జీరో, వై ఏరియా జీరో వి కాల్డ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఏరియా అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత అదర్ ఎల్ఎస్ఏస్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. ఓకే, ఇట్లా త్రీ ఏరియాస్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ రౌటర్ నుంచి స్విచ్ నుంచి కంప్యూటర్స్ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎడ్జ్ రౌటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్విచ్ కనెక్ట్ అయ్యి రెండు కంప్యూటర్స్ కనెక్ట్ అయినాయి అనుకోండి. ఇంకా రిమైనింగ్ డివైజెస్ కూడా అలాగే కనెక్ట్ అవుతుంది. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ వన్ యూనో వన్ రౌటర్ ఇస్ కనెక్టెడ్ స్విచ్ టూ పీసీస్ ఇట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి ఇంటర్నెట్ కావాలి కదా. సో ఎడ్జ్ రౌటర్ ఏదైతే ఉందో, ఆ ఎడ్జ్ రౌటర్ ఇస్ కనెక్టెడ్ టు ద బార్డర్ రౌటర్. ఇట్స్ కనెక్టెడ్ టు ద గూగుల్ జియో సర్వీస్ ప్రొవైడర్. ఓకే, సో జియోకి తెలుసు కదా, హౌ టు రీచ్ గూగుల్ సర్వర్స్ అండ్ అదర్ సర్వర్స్ అండ్ ఆల్. ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ రీచ్ టు ఎవ్రీథింగ్. సో ఇది ఇంటర్నెట్ కాబట్టి కెన్ యూస్ దిస్ సింబల్. దిస్ ఇస్ యా దిస్ సింబల్ యూసేజ్. ఓకే, సో ఇట్లా. సో ఇది క్లౌడ్ కాబట్టి ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సో టోపాలజీ క్లియర్గా అందరికి అర్థమైంది కదా ఎవ్రీవన్? టోపాలజీ ఇస్ క్లియర్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ టోపాలజీ? హలో, క్లియర్ అన్న. యా క్లియర్ కదా. ఓకే ఫైన్. నౌ సి ఇక్కడ, నౌ సో yesterday we discussed about type 1 type 2 LSS. So type 1 LSS, who will generate type 1 LSA? Every router in OSPF domain will generate a type 1 LSA. What is the scope of type 1 LSA? It is within the area. So suppose R1 అనేది type 1 LSA generate చేస్తే it will send to R2 and R3. It will not go to other area routers. Okay, అది limit. So it's a limit. It will not travel to other areas. It will, the scope of LSA type 1 and type 2 LSAs are within the ఏరియా. సో ఇక్కడ టైప్ 1 LSAs ఈచ్ రౌటర్ అంటే 1, 2, 3 రౌటర్స్ ఉన్నాయి కాబట్టి 3 టైప్ 1. హౌ మెనీ టైప్ 2 LSAs you will see here? Can anyone tell me how many type 2 LSAs you will see? Hello? Is it 4? Why 4? What do you mean by type 2 LSA? It's a network LSA. How many networks here you are seeing here in OSPF domain? How many networks? 3. 3. 3 networks. But what is OSPF? ఆ OSPF లోకి ఎన్ని నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తున్నావు? ఇది ఇది ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేస్తావు? R1 టు R8 మధ్యలో OSPF 1. కాన్ఫిగర్ చేయవు నువ్వు. ఇక్కడ కాన్ఫిగర్ చేసేది బీజీపీ. ఇట్స్ ఇంటర్నెట్. ఇక్కడ మనం బీజీపీ కాన్ఫిగర్ చేస్తాం. సో ఓఎస్పీఎఫ్ ఏంటి? ఈ రెండే. 2 లింక్స్ ఉన్నాయి కాబట్టి 2 నెట్వర్క్స్. సో 2 టైప్ 2 ఎల్ఎస్ఏఎస్. ఇక్కడ కూడా అంతే. ఏరియా 10 లో ఎన్ని టైప్ 2 ఎల్ఎస్ఏస్ ఉంటాయి? 2 లింక్స్ ఉన్నాయి. సో 2 టైప్ 2 ఎల్ఎస్ఏఎస్. ఇక్కడ కూడా అంతే, 2 టైప్ 2 ఎల్ఎస్ఏఎస్. ఓకే, ఇట్స్ నెట్వర్క్ ఎల్ఎస్ఏ. హౌ మెనీ నెట్వర్క్స్ హియర్ వి ఆర్ హ్యావింగ్? అనే నెట్వర్క్స్ అనమాట అది. సో ఆ నెట్వర్క్ ఎల్ఎస్ఏ, రౌటర్ ఎల్ఎస్ఏ విత్ ఇన్ ద ఏరియా. ఓకే, నౌ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు ఏరియా జీరోలో ఉండే టైప్ 1 ఎల్ఎస్ఏ ఉంది కదా, మరి అదర్ ఏరియాస్కి ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఎలా రీచ్ అవుతుంది గూగుల్కి అంటే? ఎస్. సో వాట్ ఇట్ విల్ డూ? టైప్ 1 ఎల్ఎస్ఏ. సో ఇక్కడ ఏబిఆర్ రౌటర్స్, బార్డర్ రౌటర్స్ ఏమైతే చెప్పండి? హూ ఆర్ ద బార్డర్ రౌటర్స్ హియర్? R2, R2, R3. R3, Yeah. R2, So R3. it is connected to the two areas. So these two are border routers. Okay. These two are border routers. Okay. సో ఈ R2 ఏం చేస్తుంది? ఇక్కడ ఈ ఏరియా జీరోలో ఉండే అన్ని టైప్ 1 ఎల్ఎస్ఎస్ని టైప్ 3 గా కన్వర్ట్ చేస్తుంది. టైప్ 3 గా కన్వర్ట్ చేసి ఇట్ విల్ సెండ్ టు అదర్ ఏరియా. సేమ్ ఇన్ఫర్మేషనే. సపోజ్ వాట్ ఈస్ దిస్? ఓకే, సపోజ్ టైప్ 1 ఎల్ఎస్ఏలో ఏమేమి ఉంటాయని చెప్పాను? లింక్ స్టేట్ ఐడి. లింక్ స్టేట్ ఐడి. లింక్ స్టేట్ ఐడి ఏముంటుంది? లింక్ స్టేట్ ఐడి అడ్వర్టైజింగ్ రౌటర్. ఓకే, సపోజ్ టైప్ 1 ఎల్ఎస్ఏ R1 కదా, 1.1.1 ఇస్ ద ఐపీ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్. అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు? రౌటర్ ఐడి. ఇట్స్ ఏ 1.1.1 ఓన్లీ. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది
టైప్ వన్ ఎల్ఎస్ఏ. ఇది వితిన్ ద ఏరియా ఉంటుంది. ఇది ఆర్2కి వస్తుంది. ఆర్2 ఏం చేస్తుంది దీన్ని సింపుల్‌గా టైప్ 3గా కన్వర్ట్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. సో, నౌ అడ్వర్టైజింగ్ రౌటర్ ఏమవుతుంది? హూ జనరేట్స్ టైప్ 3 ఎల్ఎస్ఏ? ఆర్2. సో, మళ్ళీ అడ్వర్టైజింగ్ రౌటర్ ఏమవుతుంది ఇక్కడ? R2 router ID. యాహ్! ఆర్2 2 రౌటర్ డాట్ 2 ఏంటి? డాట్ 2.2.2 అవుతుంది. 2 యాహ్! డాట్ హూఎవర్ ఈస్ జనరేటింగ్ రైట్ దట్ అదొచ్చి ఇక్కడ పంపిస్తుంది అంతే. సో, నెట్వర్క్ ఇది నెట్వర్క్ అనమాట. 1.1.1 నెట్వర్క్‌ని ఈ ఏబీఆర్ ఏం చేస్తుంది? కన్వర్ట్ చేస్తుంది. టైప్ 3గా కన్వర్ట్ చేసి ఇట్ విల్ అడ్వర్టైజ్ టు అదర్ ఏరియా డొమైన్స్. అండర్‌స్టూడ్? హలో! అండర్‌స్టూడ్ రైట్? ఎస్ అన్న. సో, దిస్ ఈస్ టైప్ 3 Yes. ఎల్ఎస్ఏ. టైప్ 3 ఎల్ఎస్ఏ ఈస్ నెట్వర్క్ సమ్మరీ ఎల్ఎస్ఏ. సిమిలర్‌లీ ఇక్కడ కూడా అంతే. ఓకే. అది. నౌ టైప్ 3 ఎల్ఎస్ఏ క్లియర్ గదా! సో, ఇక్కడ గూడా ఇక్కడేంటి ఆర్3 అనేది కన్వర్ట్ చేసి పంపిస్తుంది గదా! మళ్ళీ ఇక్కడ అడ్వర్టైజింగ్ రౌటర్ ఏమవుతుంది చెప్పండి? 3.3.3. 3.3. యెస్. యెస్. దట్స్ ఇట్. అది. వాట్ ఈస్ ద ఏబీఆర్ విల్ డూ? ఇట్ విల్ కన్వర్ట్ టైప్ 1 ఇంటూ టైప్ 3 అండ్ అడ్వర్టైజ్ ఇంటూ దేర్ ఏరియాస్ రౌటర్స్. ఓకేనా? యాహ్! దిస్ ఈస్ ఇట్. ఓకే. దిస్ ఈస్ టైప్ 3 ఎల్ఎస్ఏ. పక్కన పెట్టేస్తున్నాను. సో, డు యూ వాంట్ మీ టు రైట్ 1.1.1, 2.2.2 ఆన్ ఆల్ ద రౌటర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్? రాయాలా? మీకు ఇంకా ఐడియా యాక్చువల్‌గా ఇన్ని ల్యాబ్స్ చేసాం. ఆల్‌మోస్ట్ ఐడియా ఉంటుంది. ఓకే. ఎనీహౌ నేను రాయమంటే రాస్తానిక్కడ. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఇదేంటి 2.2.2 ఓకే. నెక్స్ట్ 3.3.3 ఈరోజంతా థియరీ చెప్పి టుమారో ల్యాబ్ చేద్దాం. ఓకే. 3.5.5 ఓకే. ఈరోజంతా థియరీ చెప్పేసి మొత్తం అన్నీ ల్యాబ్ చేద్దాం టుమారో. ఓకే. 6.6.6 అండ్ ఇక్కడ మీకు తెలిసిందే ఇది 7.7.7 and this is 8.8.8 and that is a Google server IP. Okay. Yeah. Cool. Now this is a topology and you know everything. So type 3 let's say clear కదా. Now why we need era 0 as a backbone? At least ఒక్క ఇంటర్ఫేస్ ఇది ఈ రౌటర్ ఉంది కదా ఆర్2 అండ్ ఆర్3 ఉంది కదా దిస్ ఇస్ కనెక్టెడ్ టు ఏరియా 0. అట్లీస్ట్ రౌటర్లో ఉన్న ఒక ఇంటర్ఫేస్ అని ఏరియా 0 కనెక్ట్ అవ్వాలి. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ ఎస్టాబ్లిష్ నైబర్షిప్, ఇట్ విల్ నాట్ ఎక్స్చేంజ్ ద లింక్స్ డేటాబేస్. ఓకేనా? అంటే ఏంటి రౌటర్‌లో ఇప్పుడు ఈ రౌటర్ ఉంది కదా! ఇది రౌటరు. ఈ రౌటరు అట్‌లీస్ట్ ఒక ఏరియా కన్నా ఇట్ షుడ్ కనెక్ట్ టు ఏరియా 0. సపోజ్ ఆర్4 ఉంది. ఆర్4 ఈస్ కనెక్టింగ్ ఏ నైబర్‌షిప్ విత్ ఆర్2. సో, ఆర్2 ఏంటి ఏరియా 0 కనెక్ట్ అయింది. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. నైబర్‌షిప్ ఫార్మ్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్. ఇంకా ఈ ఈ ఏరియా 10 కదా ఇదంతా. సో, ఏరియా 10లో ఏ రౌటర్ ఉంది? ఆర్2 కూడా ఉంది. ఏరియా 10లో ఆర్2 కూడా ఉంది కాబట్టి దిస్ ఏరియా ఇస్ కనెక్టెడ్ టు ది ఏరియా 0. సో, నో ప్రాబ్లమ్. అలాగే ఏరియా 20 ఉంది. దిస్ కనెక్టెడ్ టు ద ఏరియా 0. ఒక లింక్. ఏరియా 20లో ఆర్3 రౌటర్ ఉంది. ఆర్3 రౌటర్‌లో ఉండే ఒక లింక్ ఓఎస్‌పీఎఫ్‌తో కనెక్ట్ అయింది కాబట్టి ఇట్స్ నో ప్రాబ్లమ్. అన్నీ పనిచేస్తాయి. ఒకవేళ నువ్వు ఇక్కడ ఇంకో రౌటర్ తీసుకొని ఇది ఏరియా 30 ఇచ్చావనుకో, ఇది ఆర్7 అవుతుంది కదా! ఆర్7 ఈస్ నాట్ కనెక్టెడ్ టు ద ఏరియా 0. కాబట్టి లింక్స్ ఎస్టాబ్లిష్ అవ్వవు. నైబర్‌షిప్ ఫార్మ్ అవ్వదు. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్? ఎవ్రీవన్. సో, ఖచ్చితంగా Yes. ఎందుకిలా? వై? ఎందుకిలా అనంటే, వై ఏరియా 0 ఇస్ ఎ బ్యాక్‌బోన్ ఏరియా అండ్ వై వి నీడ్ ఏరియా 0 అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ టైప్ 3 కన్వర్ట్ అవుతుంది కదా! జనరల్‌గా టైప్ 3 ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏందంటే సింపుల్‌గా ఈ ఈ సినారియో ఓకే. ఇక్కడ మళ్ళీ ఆర్5 నుంచి ఆర్7కి ఇంకో రౌటర్ కనెక్ట్ అయిందనుకో జనరల్‌గా. సో, అట్లయినా గాకుండా ఇప్పుడుంది గదా! ఈ ఆర్1 విల్ జనరేట్ టైప్ 1, టైప్ 2 గదా! అది టైప్ 3 కన్వర్ట్ చేసి ఇక్కడికి పంపిస్తుంది. మళ్ళీ ఆర్2 గూడా ఏం చేస్తుంది? ఈ రిసీవ్ చేసుకున్న టైప్ 3ని ఓకే. ఇది ఉంది గదా! ఏబీఆర్ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఏదైనా టైప్ 1, టైప్ 2 వస్తే దాన్ని టైప్ 3గా కన్వర్ట్ చేయడం. అండ్ ఈ ఏరియా ఉంది గదా! ఈ ఏరియా నుంచి టైప్ 3 జనరేట్ అవుతుంది గదా! ఇప్పుడు ఇది ఏరియా 20 గదా! ఇది ఏబీఆర్. ఇప్పుడు సపోజ్ 7.7.7 ఉంది. ఓకే. సింపుల్‌గా
7.7.7 అనేది 7th రౌటర్ యొక్క ఐపీ. ఓకే. అది ఇదేం చేస్తుంది ఏబీఆర్ టైప్ 3గా కన్వర్ట్ చేసి ఈ ఏరియా 0 అంతా పంపిస్తుంది. ఓకే. అలాగే ఇక్కడున్న ఏబీఆర్ ఏం చేస్తుంది? సేమ్ టైప్ 3ని మళ్ళీ ఈ ఏరియా 10 కూడా అడ్వర్టైజ్ చేయాలి గదా! అడ్వర్టైజ్ చేస్తుంది. కానీ అడ్వర్టైజింగ్ రౌటర్ చేంజ్ చేసుకుంటుంది. 2.2.2 వస్తుంది. ఇట్లా, ఇట్లా పంపిస్తుంది. మళ్ళీ బాగుంది. మళ్ళీ ఇక్కడున్న ఇదేంటిది? మళ్ళీ ఈ టైప్ 7ని మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ రివర్స్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే, ఒక డిసిప్లిన్ అనేదంటూ లేదు. సపోజ్ ఇంకో ఏబీఆర్ వచ్చిందనుకోండి. సపోజ్ ఇక్కడే ఉంది. ఆహ్, ఇంకో రౌటర్ కనెక్ట్ అయిందనుకోండి సింపుల్‌గా ఇట్లా. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏముంటుందంటే, ఇట్లా కనెక్ట్ అయిందనుకోండి. జనరల్‌గా ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ ఒక రౌటర్ ఉంది. ఈ రౌటర్ కూడా మళ్ళీ ఈ ఏరియా 0 కనెక్ట్ అయ్యి ఇట్లా వచ్చిందనుకోండి. ఇట్లా 7కి కనెక్ట్ అయిందనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇది ఏరియా 0కి కనెక్ట్ అయింది కదా! ఇది కూడా ఏరియా 20 రౌటరే. ఈడ ఏరియా 0 కనెక్ట్ అయింది. ఇక్కడ ఇంకొక కేబుల్. సో, ఇదేం జరుగుతుంది? సేమ్ ఇట్లా ఇట్లా కూడా ఇంకోటి పంపిస్తుంది. ఓకే. ఇదేమవుతుంది? ఏబీఆర్ అవుతుంది. అప్పుడు 2 ఏబీఆర్స్ ఉంటాయి. సో, ఇట్లా మల్టిపుల్ ఏబీఆర్స్ ఉన్నప్పుడు, లేదంటే మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు జనరల్ డెఫినిషన్ ఏంటంటే, ఎల్ఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో అవి డూప్లికేట్ ఎల్ఎస్ఎస్ చూస్తాం మనం. సో, డూప్లికేట్ ఎల్ఎస్ఎస్ అంటే ఏంటి? ఒకే ఇన్ఫర్మేషన్‌ని మల్టిపుల్ ఏబీఆర్స్ ఉన్నప్పుడు. సో, నేను నెక్స్ట్ ఏబీఆర్ అడ్వర్టైజింగ్ రౌటర్ అంటే ఏంటి? హూఎవర్ ఈస్ జనరేట్ ద ఎల్ఎస్ఏ రైట్? దట్ విల్ బి ద ఆ రౌటర్ యొక్క రౌటర్ ఐడీ ఉంటుంది అడ్వర్టైజింగ్ రౌటర్. ఇప్పుడు సింపుల్‌గా ఈ 7.7.7 ఏదైతే ఉందో, అది ఇక్కడికొస్తుంది ఏబీఆర్. వచ్చి 2.2.2కొచ్చి ఏరియా 0కెళ్ళిపోతుంది. ఓకే. సారీ 3.3.3 ఫస్ట్ ఇది ఏంటి? సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఈ 7.7 ఓకే. ఈ 7.7.7 ఉంది గదా! ఈ ఏబీఆర్ వరకు వచ్చి దిస్ విల్ కన్వర్ట్ ఇంటూ టైప్ 3 అండ్ అడ్వర్టైజ్ ఇంటూ ఏరియా 0. ఓకే. అడ్వర్టైజింగ్ రౌటర్ 3.3.3 ఉంటుంది. వెల్ అండ్ గుడ్. నౌ ఈ ఏబీఆర్ ఇది ఏదైతే ఉందో, ఇది అగైన్ కన్వర్ట్ దిస్ టైప్ 3 ఇంటూ టైప్ 3 ఓన్లీ. ఓకే. విత్ ఏడీవీ వాల్యూ అడ్వర్టైజింగ్ రౌటర్ వాల్యూ 2.2.2 ఉంటుంది. చేంజ్ అవుతూ వస్తుంది ఇక్కడికి. మళ్ళీ సేమ్ థింగ్‌ని మళ్ళీ ఏరియా 0కి అడ్వర్టైజ్ చేస్తుంది. కానీ ఏరియా 0లో ఆల్రెడీ ఉంది గదా! 7.7.7 is already there and which is coming from this APR. అగైన్ నువ్వు అదేం చేస్తుంది అగైన్ దిస్ విల్ అడ్వర్టైజ్ టైప్ 3. ఇప్పుడు ఇది టైప్ 3 ఇక్కడికి R4 పంపించినప్పుడు, ఈ R4 కూడా టైప్ 3 ఇక్కడికి పంపిస్తుంది కదా! ఓకే. జనరల్‌గా. సో, ఇదేం చేస్తుంది మళ్ళీ టైప్ 3ని మళ్ళీ ఏరియా 0కి పంపిస్తుంది విత్ అడ్వర్టైజింగ్ ఆర్డర్ ఆఫ్ 2.2.2. మళ్ళీ రివర్స్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. అలాగే మళ్ళీ ఈ R3 మళ్ళీ ఇక్కడికి పంపిస్తుంది. పంపించి, "అరే బ్రదర్ దిస్ 7.7 ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ మా ఏరియా. ఈ 7.7.7 మా ఏరియాకి సంబంధించిన రౌట్. నువ్వేమో అడ్వర్టైజింగ్ రౌటర్ 2.2.2 అని పంపిస్తున్నావు" అని చెప్పి మళ్ళీ ఇట్స్ ఎ లూప్. సో, లూప్స్ క్రియేట్ అవుతాయి ఇక్కడ. ఓకేనా? నువ్వు పంపించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది. సో, టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ లూప్స్ వి నీడ్ ఏరియా 0. ఏరియా 0 ఏం చేస్తుంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఏరియా 0లో ఉంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఏరియా 0లో ఉంటే ఏం జరుగుతుంది? దట్ విల్ నాట్ అలో యూ టు ఇన్‌స్టాల్ దట్ ఎల్ఎస్ఏ. ఓకేనా? సింపుల్‌గా చెప్పాలంటే రౌటర్ ఎల్ఎస్ఏ. ఇంక బెస్ట్ అండ్ బెస్ట్ అనేసామంటే టైప్ 1 ఎల్ఎస్ఏ. టైప్ 1 ఎల్ఎస్ఏ కదా! ఈ R2 ఉంది కదా! సో, R2 యొక్క టైప్ 1 ఎల్ఎస్ఏ ఏమవుతుంది? 2.2.2 అవుతుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. దాని యొక్క అడ్వర్టైజింగ్ రౌటర్ 2.2.2 టైప్ 1 ఎల్ఎస్ఏ. ఇదేంటిది? ఇది ఏరియా 0. ఏరియా 0 టైప్ 1 ఎల్ఎస్ఏ. అలాగే ఏరియా 1 టైప్ 1 ఎల్ఎస్ఏ కూడా ఉంటుంది గదా! అవునా గదా! దిస్ రౌటర్ ఈస్ ఇన్ 2 ఏరియాస్. కాబట్టి 2 టైప్ 1 ఎల్ఎస్ఎస్ జనరేట్ చేస్తుంది విత్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. విత్ ద సేమ్ ఇన్ఫర్మేషన్. యెస్ ఆర్ నో? కరెక్ట్ మీ ఆర్ నాట్? దిస్ ఈస్ ఏబీఆర్. ఇట్ ఈస్ Yes, sir. హావింగ్ ఇన్ 2 ఏరియాస్ 2 టైప్ 1 ఎల్ఎస్ఎస్ ఈచ్ ఏరియాలో జనరేట్ చేస్తుందని చెప్పాను కదా నేను. అవునా? ఓకే. సో, దిస్ ఏబీఆర్ ఈస్ జనరేటింగ్ 2 టైప్ 1 ఎల్ఎస్ఎస్. ఇప్పుడు చూడండి బాగా. ఇదేం జరుగుతుంది? ఏరియా 1లో ఉన్న టైప్ 1 ఇది ఏబీఆర్ కాబట్టి టైప్ 3 కన్వర్ట్ చేస్తుంది. అంటే దీన్ని టైప్ 3 కన్వర్ట్ చేస్తుంది. టైప్ 3 కన్వర్ట్ చేసి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో, ఇక్కడికొస్తుంది.
ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి మీరే చెప్పండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి? డూప్లికేట్ ఎల్ఎస్ఏనా కాదా ఇది? బ్రదర్ ఏరియా 0లో ఆల్రెడీ ఐ హావ్. ఓకే. ఏరియా 0లో ఆల్రెడీ ఈ 2.2 అని ఉంది. ఇది టైప్ వన్ ఎల్ఎస్ఏలో ఉంది. సేమ్. మళ్ళీ నువ్వు టైప్ 3 కన్వర్ట్ చేసి పంపిస్తున్నావు. నో, ఇట్స్ ఎ డూప్లికేట్ ఎల్ఎస్ఏ. ఆల్రెడీ ఐ హావ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైప్ వన్ ఎల్ఎస్ఏ. ఓకే. 1 సెకండ్ గైస్. తీసుకెళ్తావా వాడిని? పడుకున్నాడా రాత్రంతా వాడు? హ్మ్. దసరా పడుకున్నాడా బానే? ఆ! పడుకోలేదా రాత్రంతా? ఆ! మెడలో పట్టుకో. టవల్‌నే అది తుడిచే టవలా? వేరేది లేదా? ఓకే. సో ఓకే. ఫైన్. సో, ఇక్కడ ఆల్రెడీ టైప్ వన్ ఎల్ఎస్ఏ ఉంది కదా! ఏబీఆర్ విల్ జనరేట్ టైప్ వన్ ఎల్ఎస్ఎస్. 2 టైప్ వన్ ఎల్ఎస్ఎస్ ఉంటుంది. ఏరియా 0లో అండ్ ఏరియా 1లో. సో, ఏరియా 0లో ఆల్రెడీ టైప్ వన్ ఎల్ఎస్ఏ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏరియా 1లో ఉండే టైప్ 1 టైప్ 3 కన్వర్ట్ అయ్యి ఏరియా 0కొస్తుంది. వచ్చినప్పుడు ఇట్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవునా కదా! బ్రదర్ ఆల్రెడీ ఐ హావ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైప్ వన్ ఎల్ఎస్ఏ. వై అగైన్ యూ ఆర్ సెండింగ్ ఇన్ టైప్ 3? సో, దిస్ ఈస్ కాల్డ్ లూప్. దిస్ ఈస్ కాల్డ్ లూప్. అన్నెసెసరీ ఎల్ఎస్ఎస్ ఉంటాయి. ఓకే. ఇది అవాయిడ్ చేయడానికి ఏం చేస్తుంది ఇది ఏరియా 0 కాబట్టి ఇది బ్యాక్ బోన్ ఏరియా కాబట్టి ఇ ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇట్ విల్ నాట్ అలో యూ. సో, ఇట్ విల్ నాట్ అలో యూ. ఓకే. సో, ఇట్లా అలో చేయకుండా లూప్స్‌ని అవాయిడ్ చేయడానికి ఏరియా 0. ఎవ్రీవన్ ఈస్ ఇట్ క్లియర్? వెరీ ఇంపార్టెంట్. వై వి నీడ్ ఏరియా 0 అంటే అర్థమైందన్న. టు అవాయిడ్ లూప్స్. వెరీ సింపుల్. అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి విత్ ఎనీ టైప్ వన్ ఎనీ ఎల్ఎస్ఏ. ఏ ఎల్ఎస్ఏ నుంచైనా సరే ఆల్రెడీ రూట్ అనేది ఇన్‌స్టాల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. మళ్ళీ అదర్ ఏరియాస్ నుంచి పొరపాటున వస్తే నో, ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. ఓకే. కావాలంటే మీరు వెరిఫై చేసి చూడండి. ఓకేనా? ఇట్ వోంట్ యాక్సెప్ట్ ఇట్. ఇట్స్ ఆల్రెడీ దేర్. అదనమాట. దిస్ ఈస్ కాల్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వై వి నీడ్ ఏరియా 0. ఓకే. యాహ్! ఈస్ ఇట్ క్లియర్? ఎవ్రీవన్ ఈస్ క్లియర్? హలో! ఎవ్రీవన్? Yes, క్లియర్ sir. అన్న. కానీ ఒక డౌట్ ఉంది చిన్నది. ఆహా! ఇప్పుడు అగైన్ రిపీట్ చేయదు కదా! అంటే అది తీసుకోదు కదా! దానికేదైనా కాన్ఫిగరేషన్ ఉంటదా? లేకపోతే ఆటోమేటిక్‌గా అది అవుతుందా ఏరియా ఆట్ 0లో? దానికన్నా ఏమైనా కాన్ఫిగరేషన్ ఉందంటే యెస్, కాన్ఫిగరేషన్ చేస్తావు కదా! ఏరియా 0 అని. ఏరియా 0 అని కాన్ఫిగర్ చేస్తేనే ఓకే. అది బ్యాక్ బోన్ ఓకే. ఏరియాగా అనుకుంటుంది. అందుకే ఏంటి ఓకే. అందుకే ఏరియా 0 అనేది ఏం చేస్తుందంటే ఏ ఇన్ఫర్మేషన్ సరేనా ఎల్ఎస్ఏస్ ఉంటాయి కదా! ఈ ఎల్ఎస్ఏస్ ఏం ఆ! చేయాలి? అందుకే అదర్ ఏరియాస్ ఉన్న ఎల్ఎస్ఏస్ అన్నీ ఈ ఏరియా 0 నుంచి ఇట్లా ట్రావెల్ అవుతూ ఉండాలి. సో, ఏరియా 0 ఏం చేస్తుంది? ఓకే. డూప్లికేట్ ఎల్ఎస్ఎస్ ఉంటే అలో చేయదు కదా! అందుకే అదర్ ఏరియాస్ ఏమైతే కాన్ఫిగర్ చేసినామో అది కంపల్సరీగా ఏరియా 0 ద్వారా ట్రావెల్ అవ్వాలి. ఏదైనా డూప్లికేట్ ఉంటే ఓకే. స్టాప్ ఓకే. అయిపోతుంది కాబట్టి. ఓకే. దట్స్ వై వి నీడ్ ఏరియా 0. అదేండి. ఓకే. వై వి నీడ్ ఏరియా 0 ఓకే. టు అవాయిడ్ లూప్. సో, హౌ ఇట్ విల్ అవాయిడ్ లూప్స్ అంటే ఏం చెప్తారు? సింపుల్ ఆన్సర్ ఉంటుంది. వై వి నీడ్ ఏరియా 0 అంటే టు అవాయిడ్ ద లూప్స్ ఇన్ ఓఎస్‌పీఎఫ్ డొమైన్ అని చెప్తారు. బట్ హౌ? ప్రాక్టికల్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే సపోజ్ దీస్ ఏబీఆర్స్ ఆర్ హావింగ్ టైప్ 1, టైప్ 2 టైప్ 1 ఎల్ఎస్ఎస్ ఇన్ 2 డిఫరెంట్ ఏరియాస్. So other area LSA will convert into type 3 and advertise into area 0. That time you will see duplicate LSS. Duplicate LSS is already there. So the whatever the information is there, it is whatever information, right? That LS is already present in type 1 LSA. Again you will see in type 3, right? That's why
you can see duplicate. So that's why to avoid this, if you can consider area 0 as a backbone area, and the type 3 type 3 LSA will not be installed in area 0. సో టైప్ 3 ఈ ఏరియా 0లో ఇన్‌స్టాల్ అవ్వదు కాబట్టి, ఈ ఏరియాలో నుంచి కూడా కన్వర్ట్ చేసి పంపించదు అవతల ఏరియాకి. సో స్ట్రిక్ట్‌గా డూప్లికేట్స్‌ని అవాయిడ్ చేసేస్తుంది. ఎవరు? ఏరియా 0. క్లియర్? ఎవ్రీవన్ క్లియర్? ఐ హోప్ ఇట్స్ క్లియర్. క్లియర్ అండి. రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్. ఓకే. కావాలంటే ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి. చాలా నీట్‌గా చెప్పా. ఓకేనా? ఓకే. 17 మెంబర్స్. దట్స్ గుడ్. హాఫ్ ఆఫ్ ద పీపుల్ అండర్‌స్టూడ్. కూల్. సో నౌ అనదర్ ఎల్ఎస్ఏ. ఓకే. Another LSA is type 4, type 5 LSAs. సో టైప్ 4, టైప్ 5 చెప్తాను. సో ఇదంతా ఓఎస్‌పీఎఫ్. కానీ ఇతలంతా బీజీపీ. రైట్? ఇదంతా ఓఎస్‌పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా నాన్ ఓఎస్‌పీఎఫ్. నాన్ ఓఎస్‌పీఎఫ్ ఇదంతా ఎల్ఎస్ఏస్. ఇదంతా నాన్ ఓఎస్‌పీఎఫ్ ఎల్ఎస్ఏ. అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ ఎల్ఎస్ఏ. ఎక్స్‌టర్నలే గదా! అవునా గదా! ఇదంతా ఓఎస్‌పీఎఫ్ డొమైన్. కాబట్టి ఓఎస్‌పీఎఫ్ ఎల్ఎస్ఏస్. ఇదంతా ఎక్స్‌టర్నల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏంటి? ఎక్స్‌టర్నల్ నెట్వర్క్. సారీ ఎల్ఎస్ఏ కాదు ఇది. ఎక్స్‌టర్నల్ నెట్వర్క్ నాట్ ఓఎస్‌పీఎఫ్ నెట్వర్క్. ఓకే. ఈ ఎక్స్‌టర్నల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అంటే 8.8.8 ప్లస్ 18.0 18.0 నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి R1లో వస్తాయి. సో R1 అనే రౌటర్ దేనికి కనెక్ట్ అయింది? ఓఎస్‌పీఎఫ్ రౌటర్స్ కనెక్ట్ అయింది. యాస్ వెల్ యాస్ బీజీపీ రౌటర్‌కి కనెక్ట్ అయింది. సో R1 ఈస్ ఏ ఎడ్జ్ రౌటర్. సో నౌ ఇక్కడ ఏం చేస్తాం మనం? ఇక్కడ కాన్ఫిగర్ చేసాము. ఈ బీజీపీ రౌట్స్ ఓఎస్‌పీఎఫ్‌లోకి మనం యూ నో ఈ బీజీపీ 8.8.8 ఉంది గదా! ఇది మనం గాన పింగ్ చేయాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు నో. సో ఇక్కడ 2 రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. 8.8.8 ఇక్కడంతా రాదు. ఎందుకు? ఇట్స్ ఎ బీజీపీ రౌట్. ఓఎస్‌పీఎఫ్ రౌట్ అయితే ఎల్ఎస్ఎస్ ద్వారా అడ్వర్టైజ్ చేసుకుంటుంది. మరి బీజీపీ రౌట్ ఎలా వస్తుంది? ఇదేమో ఒక రౌటింగ్ ప్రోటోకాల్. ఇదేమో అనదర్ రౌటింగ్ ప్రోటోకాల్. సో మనం ఏం చేయాలి ఇక్కడనే రీడిస్ట్రిబ్యూషన్ చేయాలి. రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? వాట్ డు యూ మీన్ బై రీడిస్ట్రిబ్యూషన్? రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఒక రౌటింగ్ ప్రోటోకాల్ నుంచి ఇంకొక రౌటింగ్ ప్రోటోకాల్‌కి రీడిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ రీడిస్ట్రిబ్యూషన్ అనేది నువ్వు పాలిసీస్ యూజ్ అయినా చేయొచ్చు. లేదంటే జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ కమాండ్ అని యూజ్ చేసినా చేయొచ్చు. ఎక్కడ చేయాలి రీడిస్ట్రిబ్యూషన్? R1 రౌటర్‌లో చేయాలి. ఎక్కడ రీడిస్ట్రిబ్యూషన్ అనేది అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్. అంటే ఏంటి? బీజీపీ నుంచి ఓఎస్‌పీఎఫ్‌లోకి, ఓఎస్‌పీఎఫ్ నుంచి బీజీపీలోకి అడ్వర్టైజ్ చేయాలి. అప్పుడు రౌట్స్ అనేటివి వస్తాయి. యెస్ ఆర్ నో? ఓకే. ఇప్పుడు ఇదంతా ఓఎస్‌పీఎఫ్ రౌటింగ్ గదా! ఓఎస్‌పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్ కాబట్టి ఇట్ వోంట్ అండర్‌స్టాండ్. సో 2 డిఫరెంట్ రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయిక్కడ. సో ఈ 8.8.8 అనేది మీ రౌటింగ్ ఓఎస్‌పీఎఫ్ రౌటర్స్‌లో కనిపించదు. ఎందుకు కనిపించదు? ఇట్స్ ఎ నాన్ ఓఎస్‌పీఎఫ్ రౌట్ కాబట్టి. అది కనిపించాలంటే ఏం చేయాలి? యూ హావ్ టు డూ రీడిస్ట్రిబ్యూషన్. అంటే బీజీపీ రౌట్స్ మొత్తం ఓఎస్‌పీఎఫ్‌లోకి రీడిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈజ్ ఇట్ క్లియర్? హలో! రీడిస్ట్రిబ్యూషన్ అంటే అర్థమైందా? రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఇన్ఫర్మేషన్‌ని అదర్ రౌటింగ్ ప్రోటోకాల్‌లోకి మీరు పంపించాలంటే యూ నీడ్ టు కాన్ఫిగర్ రీడిస్ట్రిబ్యూషన్. If you want to advertise BGP routes into OSPF, OSPF routes into BGP, you need to configure redistribution. Is it clear the meaning of redistribution? Yes, yes. క్లియర్ అండి. Yeah. అర్థమైంది. So Clear. where you need to redistribute? R1. ఎక్కడైతే మల్టిపుల్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ అయిన రౌటర్ ఉందో ఆ రౌటర్లో ఇక్కడ ఏంటి R1. R1 is connected to the BGP and as well as OSPF. So you need to do redistribution. ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే రీడిస్ట్రిబ్యూషన్ చేయగానే ఆ కమాండ్స్ అన్ని టుమారో చెప్తా. ల్యాబ్ టుమారో. సో ఇక్కడ ఏంటి 8.8 రీడిస్ట్రిబ్యూషన్ అని జస్ట్ రీడిస్ట్రిబ్యూటెడ్ అని నువ్వు రౌటర్ ఓఎస్పీఎఫ్ 10 అనేసి రీడిస్ట్రిబ్యూటెడ్ బీజీపీ ఆటానమస్ సిస్టమ్ నెంబర్ ఇచ్చేసినావంటే బీజీపీ రౌటర్స్ అన్ని ఓఎస్పీఎఫ్‌లోకి వచ్చేస్తాయి. ఆ కమాండ్ ఇవ్వగానే అంటే ఏంటి? R1 అనే రౌటర్‌లో బీజీపీ నుంచి ఓఎస్పీఎఫ్‌కి నువ్వు రీడిస్ట్రిబ్యూట్ చేయగానే ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈడ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ ఏవేవి? ఏవేవి? 8.8.8.8 అండ్ 192.168.18.0 ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్స్టర్నల్ నెట్వర్క్స్. సో ఇవి ఏ ఫామ్‌లో ఇవన్నీ ఏ ఎల్ఎస్ఏలో ఉంటాయి? సో ఇన్ఫర్మేషన్స్ కదా ఇవన్నీ. ఈ నెట్వర్క్స్ అన్నీ మన ఓఎస్పీఎఫ్‌లో ఎల్ఎస్ఏలో ఉండాలి. సో ఏ ఎల్ఎస్ఏలో ఉంటాయి? టైప్ 5 ఎల్ఎస్ఏ.
This is called external LSA. ఓకే. ఈ బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదర్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌లో అది ఏం చేస్తుంది R1 టైప్ 5 ఎల్ఎస్ఏని జనరేట్ చేస్తుంది. సో, ఇది బయట బయట అదర్ రౌటింగ్ ప్రోటోకాల్ కనెక్ట్ అయింది కాబట్టి ఈ R1 యొక్క రౌటర్ టైప్ ఏమవుతుంది ఏఎస్‌బీఆర్ అటానమస్ సిస్టమ్ బార్డర్ రౌటర్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ రౌటర్ కాబట్టి దిస్ ఈస్ ఏఎస్‌బీఆర్. ఇది ఏఎస్‌బీఆర్ రౌటర్ అవుతుంది. ఓకే. దిస్ ఈస్ ఏఎస్‌బీఆర్ రౌటర్. Because it is connected to the other routing protocol, border router. కాబట్టి this ASBR will generate a type 5 LSA. Who will generate a type 5 LSA? ASBR will generate a type 5 LSA and it is having the external information. Type 5 LSA అంటే ఏంటి? External LSA and it is having external information. Is it clear? Hello? యెస్ అన్న. Yeah. So type 5 క్లియర్. LSA. So it will create a type 5 LSA to ASBR with the external information ఏవైతే ఉన్నాయో నాన్ ఓఎస్పీఎఫ్ అవి ఓఎస్పీఎఫ్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి టైప్ 5 LSA క్రియేట్ చేసి ఇట్ విల్ ఇంజెక్ట్ ఆల్ టైప్ 5 ప్రిఫిక్సెస్ రౌట్స్ ఉంటాయి కదా అవి అవి ఈ టైప్ 5 LSA ఏం జరుగుతుంది ఇట్ విల్ అడ్వర్టైజ్ ఇన్ టు ఎంటైర్ ఓఎస్పీఎఫ్ డొమైన్ ఇన్ ఆల్ ఏరియా టైప్ 5 LSA జనరేట్ చేసి ఏరియా 0లో ఉండే రౌటర్స్కి ఏరియా 10 ఏరియా 20లో ఉండే మొత్తం ఓఎస్పీఎఫ్ ఇక్కడ మొత్తం ఓఎస్పీఎఫ్ డొమైన్ మొత్తానికి టైప్ 5 LSA జనరేట్ చేస్తుంది. ఓకే. కానీ జనరేట్ చేసి పంపించినప్పుడు ఇక్కడ చూడండి ఈ R1 అనేది R2 పంపిస్తుంది. R2 ఏంటి అగైన్ ఇట్ ఈస్ సెండింగ్ టు ఏరియా 10 కాబట్టి ఏరియా 10 కూడా పంపిస్తుంది 10 కూడా పంపిస్తుంది. ఓకే. నౌ బాగుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సపోజ్ ఆ ఏరియా 10లో ఉండే R5 రౌటర్కి వచ్చింది. R5 రౌటర్లో ఇది ఉంది. ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో వాట్ ఈస్ ఇట్ ఈస్ ఇక్కడ అడ్వర్టైజింగ్ రౌటర్ ఏముంటుంది చెప్పండి హూ ఈస్ జనరేటింగ్ దిస్ 2.2.2 R2. సి హూ ఈస్ జనరేటింగ్ టైప్ 5 LSA R2 హూ ఈస్ జనరేటింగ్ R1. R1 సో అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు ఉంటారు R1 ఉంటుంది. ఓకే. సో మీ క్వశ్చన్ వెరీ గుడ్ బాగానే ఆలోచించారు. ఓకే బట్ ఐ విల్ టెల్ యూ వై. ఓకే 1 సెకండ్. ఏఎస్బీఆర్ చేసింది అది ఏరియా 10లోకి వెళ్ళిన ఏబిఆర్ కదా అవ్వాలి. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఇక్కడ ఏముంటుంది 1.1.1 ఉంటుంది. ఓకే ఇక్కడ ఏముంటుంది సేమ్ ఇది 1.1.1 ఓకే నౌ టు రీచ్ 8.8.8 you have to go ASBR yes or no right. so type 5 LSA generator it will advertise to each and every router. సో ఎందుకంటే భయ ప్లీజ్ గో ఆన్ మ్యూట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దిస్ ఇస్ ఎ రికార్డెడ్ సెషన్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటే మీకు అర్థం కాదు ప్లీజ్ గో ఆన్ మ్యూట్ ప్లీజ్. Praveen, please go on mute, man. Okay, so fine. So R1 generates a type 5 LSA and advertise to entire OSPF domain. సో ఇది మొత్తం OSPF డొమైన్ మొత్తం అడ్వర్టైజ్ చేస్తుంది కాబట్టి ఈ అడ్వర్టైజింగ్ రౌటర్ చేంజ్ అవ్వదు. సో ఇందాక మీరు చెప్పారు 2.2.2 ఉండాలి. ఓకే బట్ ఎస్ ఇట్ వోంట్ చేంజ్ ఇట్ విల్ అడ్వర్టైజ్ టు ఎంటైర్ ఓఎస్పీఎఫ్ డొమైన్ వితౌట్ చేంజింగ్ ద అడ్వర్టైజింగ్ రౌటర్ ఐడి. ఓకే నౌ ఇప్పుడు ఈ R5 ఏం థింక్ చేస్తుంది 8.8.8 రీచ్ అవ్వాలంటే దాన్ని అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు 1.1.1. సో 8.8.8 రౌట్ యొక్క నెక్స్ట్ స్టాప్ ఎవరు అవుతారు 1.1.1 ఇక్కడికి పోవాలి. సో ఇట్ డోంట్ నో 1.1.1 ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే ఎస్పెషల్లీ ఫర్ 8.8.8 ప్రిఫిక్స్కి ఈ 8.8.8 ప్రిఫిక్స్కి రీచ్ అవ్వాలంటే 1.1.1 వెళ్ళాలి. మరి 1.1.1 వెళ్ళాలంటే ఇట్ డజంట్ నో హౌ టు రీచ్ 1.1.1 రైట్. ఈ ఏరియా 10లో ఉండే R5 రౌటర్ తెలీదు కాబట్టి ఏం చేస్తుంది R2 రౌటర్ ఏం చేస్తుంది డోంట్ వరీ బ్రదర్ నువ్వు 1.1.1 రీచ్ అవ్వాలి కదా 1.1.1 రీచ్ అవ్వాలంటే నన్ను రీచ్ అవ్వు ఫస్ట్ అని చెప్పేసి దిస్ ఏబిఆర్ విల్ జనరేట్ టైప్ 4 LSA.
దట్ ఈస్ కాల్డ్ ఏఎస్బిఆర్ సమ్మరీ ఎల్ఎస్ఏ. టైప్ 4 ఎల్ఎస్ఏలో ఏమేమి ఉంటుంది? ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? నువ్వు 1.1.1 ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి కదా, ఓకే. ఓకే, 1.1.1 రీచ్ అవ్వు. ఫస్ట్ 1.1.1 రీచ్ అవ్వాలంటే నన్ను రీచ్ అవ్వు అని చెప్పేసి అడ్వర్టైజింగ్ రౌటర్ 2.2.2 ఉంటుంది. ఇది క్లియర్? ఇది క్లియర్? ఎస్ అన్న. ఎస్ ఎస్. ఓకే. సో బికాస్ చూడండి, ఈ ఈ ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏలో 8.8.8 వచ్చింది, బాగుంది. ఓకే, ఎక్స్టర్నల్ ఎల్ఎస్ఏలో 8.8.8 వచ్చింది, బాగుంది. ఓకే, బట్ టు రీచ్ 8.8.8 you have to reach 1.1.1, but that R5 and R4 router doesn't know how to reach 1.1.1. That's why this ABR is helping. Don't worry brother, I know you want to reach 1.1.1. If you want to reach 1.1.1, this 1.1.1 కి నాకు కనెక్షన్ ఉంది. Okay, I am the ABR. Don't worry, I will generate. So it will generate a type for LSA. This is called ASBR summary LSA. ASBR summary LSA. Okay, ASBR summary LSA. Okay, ఇది. So it will generate a type for LSA and advertise to area 10 router. ఏరియా 10 రౌటర్స్లో ఏమైతున్నాయి అది. సో ఇక్కడ టైప్ 5 ఉందంటే కంపల్సరీగా ఏముంటుంది? టైప్ 4 ఉంటుంది. ఓకేనా? టైప్ 5 ఎల్ఎస్ఏ ఉందంటే కంపల్సరీగా ఏముంటుంది? టైప్ 4 ఉంటుంది. ఇక్కడ చూడండి బాగా, బాగా చూడండి. ఇప్పుడు ఇంటర్వ్యూ క్వెషన్ ఉంటుంది. సో 8.8.8 రీచ్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు 1.1.1 రీచ్ అవ్వాలి. 1.1.1 రీచ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు రీచ్ 2.2.2. సో ఈ పాత్ ఏంటి? దిస్ పాత్ ఈస్ ఫర్ ఓన్లీ 8.8.8 ప్రిఫిక్స్. అన్న మీరు క్వశ్చన్ అడగొచ్చు, అన్న R5 రౌటర్కి 1.1.1 ఎలా రీచ్ అవ్వాలో తెలుసు, ఎందుకంటే ఇది 1.1.1 అనేది టైప్ 1 ఎల్ఎస్ఏ ఉంది కదా, టైప్ 1 నుంచి టైప్ 3గా కన్వర్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది కదా, మరి 1.1.1 రీచబిలిటీ ఉంది కదా మనకి, ఎందుకు టైప్ 4 అని అడగొచ్చు. అర్థమైందా? సో జనరల్గా ఏంటి క్వశ్చన్? టు రీచ్ 8.8.8 యూ నీడ్ టు రీచ్ 1.1.1. టు రీచ్ 1.1.1 యూ నీడ్ టు రీచ్ 2.2.2. దట్ ఈస్ టైప్ 4 ఎల్ఎస్ఏ. ఓకే, మరి టైప్ 4 ఎల్ఎస్ఏ ఎందుకు? ఆల్రెడీ 1.1.1 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. 1.1.1 అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైప్ 3. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైప్ 3, అంతే కదా. ఓకే, ఇక్కడ 1.1.1 వస్తే ఈ R2 ఏం చేస్తుంది? టైప్ 3గా కన్వర్ట్ చేసి ఈ ఏరియా 10కి పంపిస్తుంది. 1.1.1 2.2.2 అని. మళ్ళీ ఎందుకు అగైన్? ఇది ఆల్రెడీ టైప్ 3లో ఉంది కదా, మళ్ళీ టైప్ 4 ఎందుకు? నువ్వు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది ఆల్రెడీ టైప్ 3లో ఉంది, మళ్ళీ టైప్ 4 జనరేట్ చేయడం ఎందుకు అని అడగొచ్చు. ఇది టైప్ 3 దేనికి? ఈ 1.1.1 రీచ్ అవ్వడానికి, 2.2.2కి రీచ్ అవ్వని, ఓన్లీ 1.1.1 రీచ్ అవ్వడానికి. కానీ మన రిక్వైర్మెంట్ ఏంటి? 8.8.8 రీచ్ అవ్వడానికి. ఏం రీచ్ అవ్వాలి? ఇక్కడ ఒక రౌట్‌ని బట్టి మనం ఎల్ఎస్ఏని కన్సిడర్ చేయాలి. నాట్ విత్ ఆల్రెడీ ఉంది గదా, ఇది దేనిదిది? ఇది 1.1.1కి మాత్రమే. సో 1.1.1 రీచ్ అవ్వాలంటే అప్పుడు నువ్వు 2.2.2 రీచ్ అవ్వాలి. ఓకే, అది వితిన్ ద ఇంటర్ ఏరియా ఎల్ఎస్ఏ. వితిన్ ద ఇంటర్ ఐఏఎల్ఎస్ఏ కదా, ఇంటర్ ఏరియా ఎల్ఎస్ఏకి. బట్ నౌ ఇట్స్ ఎక్స్టర్నల్ పాత్. ఎక్స్టర్నల్ పాత్ ఈ ప్రిఫిక్స్‌కి రీచ్ అవ్వాలంటే 1.1.1 రీచ్ అవ్వాలి. ఈ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్‌కి రీచ్ అవ్వాలంటే, అదే ఈ ఎక్స్టర్నల్ ఏఎస్బిఆర్‌కి రీచ్ అవ్వాలంటే యూ నీడ్ ఏ టైప్ 4 ఎల్ఎస్ఏ. సో ఇక్కడ ఏంటి? ఈ ఈ టైప్ 4 అనేది జనరేట్ చేసింది దేనికి? 8.8.8కి. ఓకేనా? అలాగే 18.0కి కూడా టైప్ 4 ఎల్ఎస్ఏ జనరేట్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ రైట్, నో ప్రాబ్లమ్. సేమ్ అడ్వర్టైజింగ్ రౌటర్ ఉంటే ఓకే, నో ప్రాబ్లమ్. సేమ్ 18.0 1 టైప్ 4 ఎల్ఎస్ఏ ఉంటుంది. సో దిస్ టైప్ 4 ఎల్ఎస్ఏ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్సెస్. ఈ టైప్ 3 ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ ఇంటర్నల్ ప్రిఫిక్స్‌కి ఇది. ఓకే, బట్ దిస్ ఈస్ ఎస్పెషల్లీ ఫర్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్. ఇంటర్వ్యూలో అడుగుతారు. యూ డోంట్ నో హౌ టు రీచ్ 1.1.1, దట్స్ వై ఇట్స్ జనరేటెడ్ టైప్ 4 ఎల్ఎస్ఏ. వాడు అడుగుతాడు, యూ నో హౌ టు రీచ్. ఇది ఇంటర్వ్యూలో అడుగుతారండి పెద్ద పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. యూ నో హౌ టు రీచ్ 1.1.1 ఇన్ టైప్ 3. వై అగైన్ యూ నీడ్ టైప్ 4 అని అడుగుతాడు. బ్రదర్, you have to tell them, brother, this type 4 is especially generating for the external prefix. External prefix. Okay, this whatever you are saying the type 3 is for, that is for inter area route, that is for to reach internally, not externally. This type 4 is especially for external route, not for internal route.
అని చెప్పాలి. ఓకే. యాహ్! దట్స్ ఇట్. సో, అది. సిమిలర్‌గా ఇక్కడ కూడా టైప్ 5 ఎల్ఎస్ఏ ఉంది కదా! ఈ టైప్ 5 ఎల్ఎస్ఏకి తగ్గట్టు మనకేముంటుంది? టైప్ 4 ఎల్ఎస్ఏ ఉంటుంది. సో, ఇక్కడ ఏంటి? టు రీచ్ 1.1.1 అడ్వర్టైజింగ్ రౌటర్ హూ విల్ జనరేట్ టైప్ 4 ఎల్ఎస్ఏ హియర్? R3 ఏబీఆర్. ఓకే. ఈడ ఒక టైప్ 4 ఎల్ఎస్ఏ ఉంటుంది ఈ ఏరియాకి. సో, ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ ఏబీఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరేట్ చేస్తారు టైప్ 4 ఎల్ఎస్ఏ. Is it clear? This is called type 4, type 5 LSS. This is all about today class. Any questions? Only theory. Tomorrow ల్యాబ్ చేద్దాం క్విక్గా. టుమారో టైం ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ఏ యాజ్ వెల్ యాజ్ స్టబ్ ఏరియా కూడా చెప్తా త్వరగా. Yes. యా ఇప్పుడు దిస్ ఈజ్ మనకు ఓన్లీ ఆర్ఏ థియరీ. ఎక్స్టర్నల్ కనెక్ట్ అయి ఉంది. ఇన్ కేసు సెకండరీ లింక్ దేనికి ఇంకో రౌటర్ ఆర్5 కన్నా ఆర్10 సారీ 7 ఐ డిడెంట్ లిజన్ యువర్ క్వశ్చన్. మిస్ అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి అడుగు. ఆర్1కి ఉమ్, ఎక్స్టర్నల్ బీజేపీ కనెక్ట్ చేసాం కదా! అవును. ఒక లింక్. ఇది ఇన్ ఇంటర్నెట్. కేసు ఇంకొక స్పేర్ లింక్ ఆర్5 కన్నా ఆర్7 కన్నా కనెక్ట్ అయ్యి ఉంటే R5 కానీ R7 కానీ సరే R7కి కనెక్ట్ అయింది అనుకో, అంటే ఇంకొక బీజీపీ రౌటర్. ఆ, ఓకే. నో ప్రాబ్లమ్. సేమ్ R7 అనేది ఏమవుతుంది? ఏఎస్బిఆర్ అవుతుంది. ఓకే. ఇట్ విల్ జనరేట్ ఎ టైప్ 5 ఎల్ఎస్ఏ అడ్వర్టైజ్ ఇంటూ ఆల్ ఓఎస్పీఎఫ్ ఏరియా. అగైన్ R5లో నువ్వేం చూస్తావు? ఇంకొక సర్వర్ 9.9.9 ఉందనుకోండి చూస్తావు. అప్పుడు సేమ్. సో, టు రీచ్ 9.900 అప్పుడు R7 యొక్క ఏఎస్బిఆర్, సో, ఏఎస్బిఆర్ ఎవరవుతుందో R7 అవుతుంది. సో, 9.9.9 ప్రిఫిక్స్ రీచ్ అవ్వడానికి అది టుమారో చేస్తాను ల్యాబ్ ఎన్ఎస్ఎస్ఏలో. సో, 9.9.9 రీచ్ అవ్వడానికి ఏఎస్బిఆర్ ఇది రీచ్ అవ్వాలి. ఇది రీచ్ అవ్వాలంటే ఇట్ డజంట్ నో రైట్. అప్పుడు ఏం చేస్తుంది? దిస్ ఈజ్ ఏబీఆర్ రైట్. దిస్ ఏబీఆర్ విల్ జనరేట్ ఏ టైప్ 4 ఎల్ఎస్ఏ అండ్ అడ్వర్టైజ్ టు ఏరియా 0 యాజ్ వెల్ యాజ్ ఏరియా 10. క్లియర్? అంటే ఏరియా 20 కదా అంటే మీన్ ఏరియా 0 కాదు కదా, ఇది బ్యాక్ బోన్ కాదు కదా. బ్యాక్ బోన్ కమ్స్ ఇన్ ద పిక్చర్. బ్యాక్ బోన్ కీవర్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు? సి, అంటే talk about external LSA first. What is the ఓ- behavior of external LSA? If it is connected to any external network, that router will be the ASBR router. That router will generate a type 5 LSA, flood into entire OSPF domain irrespective of backbone, frontbone, whatever it is. It will flood into entire OSPF domain. Similarly, this ABR, so other area routers doesn't know how to reach this R7 ఫర్ ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్ 9.9.9 ఇంకొక రౌటర్ ఉంది కదా, ఇట్ డజంట్ నో. కాబట్టి దిస్ ఏబిఆర్ వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ జనరేట్ ఏ టైప్ 4 ఎల్ఎస్ఏ అండ్ అడ్వర్టైజ్ ఇంటూ ఏరియా 0. సిమిలర్లీ హియర్ ఆల్సో ఈ ఏబిఆర్ కన్వర్ట్ చేస్తుంది ఈ ఉన్న టైప్ 4ని చేసి ఇక్కడికి పంపిస్తుంది. అది అండర్స్టూడ్. yes, టుమారో path టుమారో ఏంటది? ఇప్పుడు 2 ఔట్ సైడ్ లింక్స్ ఉన్నప్పుడు పాత్ మనం మాన్యువల్ డిఫైన్ చేసుకోవాలా? మాన్యువల్గా నువ్వేం డిఫైన్ చేయవు. మాన్యువల్గా నువ్వేం డిఫైన్ చేస్తావు? మాన్యువల్గా కాన్ఫిగర్ చేస్తావు. ఇట్ విల్ ఆటోమేటిక్లీ క్యాల్కులేట్ ఇట్ based on the concepts which we have discussed. టుమారో నేను చెప్తా. ఓకే. టుమారో టుమారో ఇక్కడ ఇంకొక రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఓకే. నేను ఇంకో ఎన్ఎస్ఎస్ఏ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంకొక రౌటర్ తీసుకోవాల్సిందే. సో, ఇక్కడ సింపుల్‌గా మీరు చెప్పినట్టు ఇంకో రౌటరే తీసుకుందాం అనుకోండి ఈడ సింపుల్‌గా. ఓకే. ద లాజిక్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ ద లాజిక్. ఓకే. ఇట్ విల్ జనరేట్ ఎ టైప్ 5 ఎల్ఎస్ఏ. ఎవరు? దిస్ ఈజ్ ఏఎస్బీఆర్ అప్పుడు. సో, దిస్ ఈజ్ ఆల్సో ఏఎస్బీఆర్ రైట్. నౌ దిస్ ఈజ్ బీజీపీ. దిస్ ఈజ్ అనదర్ బీజీపీనే అనుకో. ఇది కూడా బీజీపీనే. సో, ఇక్కడ ఏంటి 9.9.9. ఓకే. సింపుల్. సో, ఇక్కడ ఉంది. ఇదేం చేసింది? ఎస్బీఆర్ విల్ జనరేట్ టైప్ 5 ఎల్ఎస్ఏ విత్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టైప్ 5. హ్మ్. ఏం జనరేట్ చేస్తుంది? 9.9.9ని జనరేట్ చేస్తుంది. 9.9 అనేది ఎక్స్టర్నల్ ప్రిఫిక్స్. ఎవరు జనరేట్ చేస్తున్నారు? 7.7.7. ఎస్ ఆర్ నో? ఓకే. 9.9.9 is the external LSA. Who is generating this? 7.7.7. జనరేట్ చేసి ఏరియా 20కి అంతా పంపిస్తుంది. ఏరియా 20కి అవసరం లేదు. నౌ ఏరియా 20కే కాదు అన్ని ఏరియాస్‌కి పంపిస్తుంది. సపోజ్ ఏరియా ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వరకు వచ్చింది. ఫైన్ వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఆల్సో జనరేటింగ్ టైప్ 4. ఇట్ రీడ్స్ టైప్ 4 రైట్? టు రీచ్ 9.9.9 you have to reach 7.7.7. R5 doesn't know how to reach 7.7.7. So that's why what it will do, this ABR will generate type 4. టైప్ 4 జనరేట్ చేసి
టు రీచ్ 7.7.7 అంటే 7.7.7 రీచ్ అవ్వాలంటే ఫస్ట్ టు రీచ్ మీ అని చెప్పేసి ఇది టైప్ జనరేట్ చేస్తుంది. ఇది చేసి ఓఎస్పీఎఫ్ ఏరియా జీరోకి పంపిస్తుంది ఉండే రౌటర్స్కి. మళ్ళీ R2 దగ్గరకు వస్తుంది. R2 ఏబిఆర్ కదా, ఇది ఏం చేస్తుంది, దీన్ని కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నువ్వు 7.7.7 రీచ్ అవ్వాలంటే 7.7.7 రీచ్ అవ్వాలంటే నన్ను రీచ్ అవ్వు ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడికి పంపిస్తుంది. ఓకే, అండర్స్టూడ్. టు రీచ్ 7.7.2 7.7 ఫస్ట్ నన్ను రీచ్ అవ్వు. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంటుంది కదా, టు రీచ్ 7.7.7 ఇట్ విల్ గో టు ద 3.3.3 అట్లా హాఫ్ బై హాఫ్ అట్లా ఎట్లా వెళ్తుంది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. సో టుమారో ఎన్ఎస్ఎస్ ఏరియా వేసేటప్పుడు ఐ విల్ షో యూ ద టైప్స్ ఆఫ్ ఎల్ఎస్ఎస్ అండ్ ఫ్లడింగ్ హౌ ఇట్ విల్ డూ. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓఎస్పిఎఫ్. ఓఎస్పిఎఫ్లోని ఇదంతా డెప్త్గా అడుగుతారు, బాగా గుర్తుపెట్టుకోండి. టుమారో ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఏంటి, ఎన్ఎస్ఎస్ ఏరియా అండ్ సబ్ ఏరియా కూడా చెప్తాను. సో అవి చాలా ఫీచర్స్ అనమాట, అవి ఓఎస్పిఎఫ్ ఫీచర్స్. ఓకే, కొన్ని చిన్న ఫీచర్స్. సో ఈ డేటాబేస్ని మినిమైజ్ చేసుకోవడానికి వాడే ఫీచర్స్. దట్స్ ఆల్ అబౌట్ ఓఎస్పిఎఫ్ అండి. టుమారో అవి సింపుల్ థియరీ, అది థియరీ చెప్పి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, చాలా సింపుల్, అది అయిపోతుంది. ఓకే, ఎస్, that's all for today. Any questions on theory? So today what we have discussed? We have discussed type 3, type 4, type 5 LSS. Okay. What you type 3, type 4, type 5 LSS మాత్రం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ బీజీపీ కాన్ఫిగరేషన్ చెప్తా. సో టుమారో క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తా, ఇప్పుడేం చెప్పాను. టుమారో బీజీపీ క్లాస్ చెప్తాను, ఒక 10 to 15 minutes బీజీపీ క్లాస్ చెప్తాను, చెప్పి బీజీపీ కాన్ఫిగరేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఇదంతా ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్. మీరు ఆల్రెడీ ఇదంతా ఈ బీజీపీ కాకుండా ఓన్లీ ఓఎస్పిఎఫ్ ఎస్టాబ్లిష్ చేసేసుకోండి ఈరోజు. ఈ టోపాలజీ నన్ను ఇంప్లిమెంట్ చేయండి ఈరోజు. 3 ఏరియాస్ తీసుకొని ప్లీజ్ ఇంప్లిమెంట్ దిస్ టోపాలజీ. ఓకే, మొత్తం ఈ టోపాలజీ అంతా ఎస్టాబ్లిష్ చేయండి. ఎక్స్టర్నల్గా ఈ బీజీపీ అనేది టుమారో బీజీపీ గురించి చెప్పి ఆ తర్వాత బీజీపీ కాన్ఫిగర్ చేసి అప్పుడు టైప్ 4, టైప్ 5 ఎల్ఎస్ఎస్ చూద్దాం. ఓకే, ఫైన్. ఈ రోజు అయిపోకూడదు అనుకున్నా కానీ హరీ ఎందుకు, టుమారో అయిపోగొట్టేస్తాం. సో టుమారో ఇస్ ద వెనస్డే. ఓకే, సో వెనస్డే అయిపోగొట్టేసి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ సాటర్డే సండే క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ అంటే మీకు ఓకే అయితే ఉంటాయి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. ఓకే, యా, కూల్ దెన్, ఫైన్. ఎనీ క్వశ్చన్స్? సో ఒకసారి ఈ రికార్డెడ్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, చూడండి. అండ్ థియరీ కూడా చదువుకోండి, నేను బుక్స్లో చాలా ఇచ్చాను. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టైప్ ఎల్ఎస్ఏ? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్ఎస్ఏకి స్కోప్ ఉంటుంది, దాని యొక్క ట్రావెల్ థింగ్ అనమాట. సో వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టైప్ ఎల్ఎస్ఏ? ఎంటైర్ ఏరియా, సారీ, ఎంటైర్ ఓఎస్పిఎఫ్ డొమైన్. ఓకే, ఎంటైర్ ఓఎస్పిఎఫ్ డొమైన్. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టైప్ 3 ఎల్ఎస్ఏ? ఇట్స్ అక్రాస్ ద ఏరియా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన పీపీటీలో ఉంది, చదువుకోండి నీట్గా. నా ఓన్గా నేను డిజైన్ చేసా పీపీటీ అది. ఓకే, ఫైన్. దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ టుమారో. ఎనీ క్వశ్చన్స్ అగైన్ బిఫోర్ కట్ ద కాల్? ఓకే, ఐ థింక్ నో మోర్ క్వశ్చన్స్. ఓకే, ఫైన్ దెన్, సీ యూ టుమారో. బాయ్. సో టుమారో మొత్తం ల్యాబే ఉంటుంది. ఓకేనా? యా, బాయ్. ఓకే.